ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు జీడిపప్పును మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 రెమ్మల కరివేపాకు, 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని చేతితో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 200 గ్రాముల రైస్ ను ఉడికించి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. 3 నిమిషాల తర్వాత రైస్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మనకు ఆనియన్ రైస్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ.